అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో బీహార్ క్యాడర్ ఐపీఎస్ సునీల్ నాయక్ అరెస్ట్ అయ్యారు. ఇక బీహార్లోని పాట్నాలో అదుపులోకి తీసుకున్నారు ఆంధ్రప్రదేశ్ పోలీసులు. వైసీపీ ప్రభుత్వంలో డిప్యూటేషన్ పైన ఏపీ సిఐడిలో డీజీగా పనిచేశారు సునీల్ నాయక్. అయితే ఎంపీగా ఉన్నటువంటి రఘురామను కస్టడీలో సునీల్ నాయక్ టార్చర్ చేసినట్లుగా కూడా ఆరోపణలు వచ్చాయి. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీహార్ వెళ్ళిపోయారు సునీల్ నాయక్. అయితే ప్రస్తుతం బీహార్ రాష్ట్రంలో ఐజీగా విధులు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో బీహార్ ప్రభుత్వానికి సమాచారం ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ. ఇక ట్రాన్సిట్ వారెంటీతో సునీల్ నాయక్ ఆంధ్రప్రదేశ్కు తరలించినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఇక మొత్తం మీద తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఎంపీగా ఉన్నటువంటి రఘురామ పైన అప్పుడు పూర్తి స్థాయిలో మాత్రం కొంతవరకు రాజకీయ ప్రకంపనలు రేపినటువంటి కేసు. తాజాగా డిప్యూటీ స్పీకర్గా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. చాలా సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఈ కేసు ఏంటండి అని ఇలా రకరకాలుగా కూడా మాట్లాడుతున్నారు. మరి సునీల్ నాయక్ అని ఒక అతన్ని పిలిచారు. అతనేమో మేనమేషాలు లెక్క పెడుతున్నాడు అక్కడి నుంచి రావడానికి. ఎందుకంటే అతని పాత్ర సుస్పష్టం. క్లియర్గా కోర్టు కేసుల్లో అందరూ కోర్టులో ఫైల్ చేసిన అఫిడవిట్లో అందరూ కూడా చెప్పారు. ఆ పగ్గదిలోనే ఉండి ఎవరో ఒక పోలీస్ అధికారి, సార్ ఆ కేకలు ఏంటంటే బాబు గుంటూరు అంతా వినపడిపోతానని చెప్పి నేను పెట్టి కేకలు అప్పుడు అంటే కూడా నీకెందుకు తప్పుకో ఇది పెద్దవాళ్ళు అవ్వారు అని చెప్పి మరి అతను తలుపు చాటు నుండి ఈ యదో పనులన్నీ అతనే చేశాడు. అయినా చాలా సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఈ కేసు ఏంటండి. ఇది డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు యొక్క వ్యూ. మొత్తం మీద మాత్రం కస్టోడియల్ టార్చర్ కేసులో మాత్రం ఐపీఎస్ సునీల్ నాయక్ను అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, ఐపీఎస్ సునీల్ నాయక్ అరెస్ట్ మాత్రం ఒక కీలకమైనటువంటి కేసులో కీలక పరిణామం అని చెప్పుకోవాలి. సో దీనికి సంబంధించిన పూర్తిస్థాయి అప్డేట్స్ ఏంటి? ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో బీహార్ క్యాడర్ ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ ను బీహార్ రాష్ట్రంలో అరెస్ట్ చేశారు. అయితే బీహార్లోని పాట్నాలో ఆంధ్రప్రదేశ్ సంబంధించిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న తర్వాత లోకల్ గా ఉన్న కోర్టులో కూడా ఆయన ప్రవేశపెట్టారు. ట్రాన్సిట్ వారెంట్ ఏదైతే ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి నిందితులు తీసుకురావాలంటే కోర్టు పర్మిషన్ తీసుకోవాల్సిన నేపథ్యం ఉంటుంది. ఆ పరిణామంలో భాగంగా కోర్టులో ట్రాన్సిట్ వారెంట్ పర్మిషన్ తీసుకున్నారు. ఆయన నేటి సాయంత్రం కానీ రేపు ఉదయానికి కానీ ఆంధ్రప్రదేశ్ కు తరలించే యోచనలో ఆంధ్రప్రదేశ్ పోతుంది. ఏదైతే రఘురామకృష్ణంరాజుకు సంబంధించిన కస్టోడియల్ టార్చర్ కేసులో ఏదైతే రఘురామకృష్ణంరాజును దగ్గరగా ఉండి హింసించారు అనే ఆరోపణలు ఉన్నాయి. ఏదైతే రఘురామకృష్ణంరాజును కొట్టడం కానీ, మోకాలపై కొట్టడం కానీ, పాదాలు ఏదైతే అరిపాదాల మీద లాఠీలతో దారుణంగా దారుణంగా హింసించిన విషయం గతంలో అందరికీ తెలిసిన విషయం. అయితే వీటిపైన ఏదైతే టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే కేసులు నమోదయ్యాయో వరుసగా ఈ కేసులో ఉన్న సిఐడి చీఫ్ ఏదైతే సునీల్ కుమార్ ను కూడా ఇప్పటికే సస్పెన్షన్ చేశారు. నిన్న కూడా ఆయన సస్పెన్షన్ మరీ కొంతకాలం పొడిగించడం జరిగింది. అయితే ఇదే కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సునీల్ నాయక్ ఏదైతే టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత బీహార్ రాష్ట్రానికి వెళ్ళిపోయారు. అక్కడ ఏదైతే తన సొంత రాష్ట్రంలోనే ఆయన విధులు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో భాగంగా ఏదైతే పలుమార్లు ఆంధ్రప్రదేశ్ పోలీసులు విచారణకు ఆదేశించారు, పలుసార్లు నోటీసులు ఇచ్చారు. నోటీసులు ఇచ్చిన తర్వాత కూడా ఆయన విచారణ సాగింది. చివరికి ఎట్టకేలకు కోర్టు అనుమతితో ఆయన్ను అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేయడమే కాకుండా ఏదైతే బీహార్ నుంచి మరి నేడు సాయంత్రం కానీ రేపు కానీ తరలించే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ ప్రధానంగా రఘురామకృష్ణరాజు టీడీపీలో చేరారు. టీడీపీలో ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రస్తుతం ఆయన డిప్యూటీ స్పీకర్ గా ఉన్నారు. దాదాపు టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలుగా వస్తుంది. ఈ నేపథ్యంలో ఈ కేసులో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోలేదంటూ పోలీసులు ఎలాంటి చర్యలు కూడా తీసుకోలేదంటూ రఘురామకృష్ణరాజు పలుసార్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఒక శాసన డిప్యూటీ స్పీకర్ గా ఉంటూ తనకు సంబంధించిన కేసులే పోలీసులు తెలిసినప్పుడు సామాన్యులకి న్యాయం ఎలా జరుగుతుంది? నేరుగా ఐపీఎస్ సునీల్ నాయక్ తనను వేధించారు, తనను దారుణంగా కొట్టారు, నోటీసులు ఇచ్చిన, ప్రభుత్వం నోటీసులు ఇచ్చిన, పోలీసులు నోటీసులు ఇచ్చిన, విచారణకు హాజరైనప్పుడు చట్టపరంగా చర్యలు ఎందుకు తీసుకోలేదంటూ పలుమార్లు ఆయన ఏదైతే పోలీసులను ప్రశ్నించారో. అయితే ఈ నేపథ్యంలో భాగంగా ఏదైతే చివరికి ఎటకేలకు దాదాపు 19 నెలల తర్వాత ఈ కేసులో మళ్ళీ ముందడుగు పడిందని చెప్పొచ్చు. గతంలో ఏదైతే రఘురామకృష్ణరాజు ఆరోపణలు చేసిన తర్వాత సిఐడి చీఫ్ గా ఉన్న సునీల్ కుమార్ పైన సస్పెన్షన్ వేయబడింది. ఆ సస్పెన్షన్
వేటు కొనసాగుతుంది. మరోపక్క సునీల్ కుమార్ వర్సెస్ రఘురామకృష్ణరాజు మధ్య ఇద్దరి మధ్య మాటలు యుద్ధం నడుస్తుంది. ఎందుకంటే బ్యాంకులను మోసం చేసిన కేసులో రఘురామకృష్ణరాజు ప్రధాన నిందితుడు. ఏదైతే నేను తప్పు చేశాననే కోణంలో నన్ను ప్రభుత్వం సస్పెండ్ చేసినప్పుడు రఘురామకృష్ణరాజు టీడీపీలో ఎలా ఉంటారు, అత్యున్నత శాసనసభ డిప్యూటీ స్పీకర్ గా ఎలా ఉంటారు, ఆయన్ను తొలగించాల్సిన నేపథ్యం సీఎం చంద్రబాబుని మరి ఎందుకు తొలగించలేదంటే సునీల్ కుమార్ ప్రశ్నించిన నేపథ్యం కూడా మనం గతంలో చూసాం. అయితే మొత్తం వ్యవహారంలో ఇప్పటికీ దాదాపు 19 నెలల తర్వాత టీడీపీ కూటమిలో రఘురామకృష్ణరాజుకు సంబంధించిన కేసు ఒక అడుగు ముందుకేసి కిరణ్ ఇప్పటికీ అంటే మీరు అన్నట్లుగా విజయపాల్ తో పాటుగా సునీల్ కుమార్, తాజాగా సునీల్ నాయక్ ఈ వరుస అరెస్టులు సాగినటువంటి తంతు అయితే కనబడుతుంది ఈ కేసు పరిణామానికి సంబంధించి. నెక్స్ట్ ప్రాసెస్ ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది సునీల్ నాయక్ ను ఏపీ తీసుకొచ్చిన తర్వాత? సిరాజ్, సునీల్ నాయక్ ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు ఏపీ పోలీసులు. ఏదైతే బీహార్ ప్రభుత్వానికి కూడా సమాచారం ఇచ్చారు. ఆయన్ను ఏదైతే స్థానిక పాట్నా కోర్టులో ట్రాన్సిట్ వారెంట్ కోరారు. మరికొద్దిసేపట్లో నేటి కానీ రేపు కానీ ఆయన తరలించే అవకాశం ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదైతే ఆంధ్రప్రదేశ్కి వచ్చిన తర్వాత ఆయనపై విచారణ జరిగే అవకాశం ఉంది. ఈ కేసులో ఎవరెవరు ప్రధానంగా రఘురామకృష్ణరాజు కస్టోడియల్ చేయడానికి ప్రోత్సహించింది ఎవరు, ఏదైతే సునీల్ నాయక్ తో పాటు రఘురామకృష్ణరాజును వేధించింది ఎవరు, ఏదైతే టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత బీహార్కి వెళ్ళిపోయిన సునీల్ నాయక్ దాదాపు 19 నెలల తర్వాత ఆంధ్రప్రదేశ్ తీసుకురానున్నారు. ఏదైతే 2021లో ఏదైతే రాజద్రోహం కేసు పెట్టారు రఘురామకృష్ణరాజు పైన గత జగన్ గవర్నమెంట్ లో, ఆ కేసులో కూడా అరెస్ట్ చేసిన విషయంలో కూడా సునీల్ నాయక్ కీలక పాత్ర పోషించారనే ఆరోపణలు ఉన్నాయి. ఏకంగా సునీల్ నాయక్ నేతృత్వంలోనే రఘురామకృష్ణరాజు పైన థర్డ్ డిగ్రీ ప్రయోగించారనే అనే ఫిర్యాదు నమోదైంది. ఈ ఫిర్యాదు పైన దాదాపు వరుసగా ఏదైతే విజయపాల్ కావచ్చు, సునీల్ కుమార్ కావచ్చు, సునీల్ నాయక్ కావచ్చు, వరుసగా ఈ కేసుల్లో అరెస్టులు కావడం కావచ్చు, సస్పెండ్ కావడం కావచ్చు, ఈ మొత్తం వ్యవహారాల్లో రాబోయే రోజుల్లో ఎలా మలుపు తిరుగుతాయా అనేది కూడా మనం వేచి చూడాలి. ఇప్పటికే మానసికంగా రఘురామకృష్ణరాజు ఆరోపిస్తున్న వాటిలో ప్రధానంగా తన కాళ్లపై కొట్టడం, మానసికంగా వేధించడం వంటి చర్యలు సునీల్ నాయక్ కీలక పాత్ర పోషించారంటూ ఆయన ఇప్పటికే పలుమార్లు వ్యాఖ్యానించే సంగతి. అయితే ఇప్పటికే ఈ అరెస్టుతో కూటమి ప్రభుత్వంలో ఒక్కసారి హాట్ వాతావరణం ఏర్పడింది. గత ప్రభుత్వ హయాంలో ఏదైతే అత్యుత్సాహంతో పనిచేసిన అధికారులకు గట్టి షాక్ అని చెప్పొచ్చు. ఎందుకంటే జగన్ ప్రభుత్వంలో కొంతమంది కీలక అధికారులు తమకు ఇష్టం వచ్చినట్టు ఏదైతే జీ హుజూర్ అంటూ ఏదైతే నేతలు చెప్పిన ప్రకారం నడుచుకున్న ఐఏఎస్ ఐపీఎస్ అందరికీ రాబోయే రోజుల్లో తీవ్ర ఇబ్బందులు తప్పవు అనే సంకేతాన్ని ఇప్పటికే పొందారు. మరోపక్క మరికొంతమంది అధికారులు కూడా సునీల్ నాయక్ కేసులో కానీ రఘురామకృష్ణరాజు అంశంలో కానీ మరికొంతమంది అధికారులకు కూడా నోటీసులు వచ్చే అవకాశం ఉందంటూ మనకు సమాచారం వినిపిస్తుంది. సిరాజ్. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో బీహార్ క్యాడర్ ఐపీఎస్ సునీల్ నాయక్ అరెస్ట్ అయ్యారు. బీహార్లోని పాట్నాలో అదుపులోకి తీసుకున్నారు ఏపీ పోలీసులు. వైసీపీ ప్రభుత్వంలో డిప్యూటేషన్పై ఏపీ సిఐడిలో డీజీగా పనిచేశారు సునీల్ నాయక్. ఇక ఎంపీగా ఉన్నటువంటి రఘురామను కస్టడీలో సునీల్ నాయక్ టార్చర్ చేసినట్లు ఆరోపణలున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీహార్ వెళ్లిపోయారు సునీల్ నాయక్. ప్రస్తుతం బీహార్ రాష్ట్రంలో ఐజీగా విధులు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే విజయపాల్ని అరెస్ట్ చేశారు, సునీల్ కుమార్ని అరెస్ట్ చేశారు. తాజాగా సునీల్ నాయక్ను కూడా అదుపులోకి తీసుకున్నారు ఏపీ పోలీసులు. బీహార్ ప్రభుత్వానికి సమాచారం ఇచ్చారు ఏపీ పోలీసులు. ఈ నేపథ్యంలో ఐపీఎస్ అధికారులు ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్ర బదిలీ ప్రక్రియలో యూజ్ చేసేటువంటి ట్రాన్సిట్ వారెంట్తో సునీల్ నాయక్ను ఏపీకి తరలిస్తున్నారు.